హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. BTS? Yeah, Yes. former, now we're going to ex-BTS company. Seoul Day 3 ఫస్ట్ ఇప్పుడు స్టార్ అవెన్యూకి అయితే తీసుకెళ్తున్నారంట. అండ్ ఫస్ట్ ప్లేస్ అయితే అదని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. బాయ్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే విన్నారు కదా, సియోల్ డే 3 వీడియో అనమాట. కేపాప్ టూర్కి అయితే వెళ్తున్నాము. సో ఆ వీడియోనే ఇది. అండ్ ఒక పార్టే చూపిస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే చాలా పెద్ద వీడియో. సో అందుకని చెప్పి ఈ రోజు ఒక పార్ట్, నెక్స్ట్ ట్యూస్డే సెకండ్ పార్ట్ అయితే రిలీజ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో డ్రైవర్ ఉన్నారు కదా, సో మా గైడ్ అనమాట. ఆయనకి నాకు జరిగిన కాన్వర్జేషన్ మొత్తం ఈ వీడియోలో మీకైతే చెప్తాను. ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా వినండి. అదేంటి ఇదేంటి అని తెలుసుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అయితే. సో వాళ్ళ కోసమే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ప్రతిదీ మరీ అంత క్లియర్ గా చెప్పకపోయినా కొన్ని అయితే చెప్తాను. ఫస్ట్ ఇక్కడ గైడ్ ఏం చెప్తున్నారంటే, నేనే అడిగాను క్వశ్చన్, ఇక్కడ రిలీజియన్ ఏమేమి రిలీజియన్స్ ఉన్నాయి అని అంటే మొత్తం 3 ఉన్నాయి అని చెప్పారు. ఒకటేమో బుద్ధిజము, ఇంకొకటి క్యాథలిక్, ఇంకోటేమో క్రిస్టియానిటీ అంట. నాకు అర్థం కాలేదు. క్యాథలిక్ అన్నా క్రిస్టియానిటీ అన్నా నేను 2 ఒకటే అని అనుకున్నాను, కానీ 2 వేరు అంట. ఈయన చెప్పడం మాత్రం నాకు అలా చెప్పారండి. దీనిపైన మళ్ళీ పెద్ద కాంట్రవర్సీలు అట్లా ఏమీ వద్దు. ఆయన ఏమైతే చెప్పారో అవే చెప్తున్నాను ఇక్కడ. నేను కూడా అడిగాను, క్యాథలిక్ క్రిస్టియానిటీ 2 ఒకటే అనుకున్నాను నేను, కానీ 2 ఒకటి కాదా అని. కానీ కాదంట. బుద్ధిజము ఇండియా నుంచే వచ్చింది, అది బాగా ఫాలో అవుతారు. అండ్ క్రిస్టియానిటీని కూడా బాగా ఫాలో అవుతారు. అండ్ క్రిస్మస్ అయితే చేసుకుంటారని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మా గైడ్ చెప్పింది ఏంటంటే, మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోము అని చెప్పారు. గైడ్ అంటున్నాను, మా ఏజెంట్ ఇక్కడ గోజేలో ఏజెంట్ ఏం చెప్పారంటే, మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోము, ఈవెన్ మాకు హాలిడే కూడా లేదని చెప్పారు. కానీ ఈయన మాత్రం సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారండి. ఇంక విషయానికి వస్తే, ఇక్కడ ఈ కనిపిస్తున్న ఏరియాలో అంతా స్కేటింగ్ జరుగుతుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ ఆఫ్ లైట్స్ తోటి మొత్తం మెరిసిపోతా ఉంటదన్నమాట. ఆ రోజు నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వచ్చాము ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంది. ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడైతే స్టార్ అవెన్యూకి వచ్చేసాము. ఈ స్టార్ అవెన్యూలో ఏంటంటే ఓన్లీ ఈ ఫ్లోర్ వరకే కేపాప్ సింగర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ అయితే ఉంటాయి. ఇట్లా చక్కగా అచ్చులు పెట్టేసి దానిపైన వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేశారు. మా గైడ్ చెప్తున్నారనమాట, ఓన్లీ ఈ ఒక్క ఫ్లోర్కి వెళ్ళటానికే ఉంది. సో వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేయండి, నేను బయట వెయిట్ చేస్తున్నానని చెప్తున్నారు ఆయన. ఓన్లీ ఈ ఫ్లోర్ వరకు చూడటానికి మాకు 30 minutes టైం ఇచ్చారు. 30 minutes టైం ఇచ్చారు, కానీ అరగంట సేపు చూడటానికి అయితే ఇక్కడ ఏమీ లేదనిపించింది. ఓన్లీ ఇక్కడ హ్యాండ్ ప్రింట్స్ ఒక్కటే ఉన్నాయి. అంతకుముందు పిక్చర్ కూడా కనపడేదంట, మరి ఇప్పుడైతే అట్లా ఏం కనపడట్లేదు. ఓన్లీ హ్యాండ్ ప్రింట్సే ఉన్నాయి, దానిపైన నేమ్ అయితే రాసుంది, అంతవరకే. ఇట్లా సెక్షన్స్ లాగా అయితే కొన్ని ప్రింట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఆ హ్యాండ్ ప్రింట్స్ పైన మన చేతులు ఇలా పెట్టుకొని ఎవరి చేయికి మన హ్యాండ్ అయితే సరిపోయిందో జస్ట్ అట్లా చూసుకోవటం వరకే, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. పోనీ ఆ అచ్చు పైన మన చేయి పెడదామన్నా కూడా చల్లగా గడ్డగట్టుకుపోయేలాగా ఉంది. బయట బాగా చల్లగా ఉంది కదా, అందుకని అసలు చెయ్యి కూడా పెట్టలేకపోతున్నాము. లండన్ క్లాక్, ప్యారిస్ టవరా, బానే ఉంది. బెలూన్స్ కాదు, అలా కట్టారు దాన్ని. ఎంత కష్టపడి హంగాన్ రివర్. River. Okay. Now we
way across the Hangang Bridge, Huh. and over there is Gangnam area. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే కింద రివర్ ఉంది, దానిపైన బ్రిడ్జ్ ఉంది. ఈ రివర్ నేమ్ ఏమో హంగాన్ రివర్ అంట, బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి హంగాన్ బ్రిడ్జ్ అంట. సో ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళంగానే మనకి గంగం ఏరియా అయితే వస్తుంది. అంటే బ్రిడ్జ్కు ముందు బ్రిడ్జ్ తర్వాత అంటే ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనమాట. హోటల్ డైరెక్షన్స్, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ డైరెక్షన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తానని పోయినసారి చెప్పాను కదా, ఇప్పుడైతే చెప్తాను. మేమున్న హోటల్ వచ్చేసి నార్త్ పార్ట్ లో ఉంది, ఈ గంగం ఏమో సౌత్ పార్ట్ లో ఉంది. గంగం స్టైల్ అని మనకి పాట కూడా ఉంటది కదా, అదంతా కొత్త సిటీ అంట, సౌత్ పార్ట్ లో ఉంటది అది సియోల్ కి. గాంగ్బుంగ్ ఇదేమో నార్త్ పార్ట్, అది ఓల్డ్ సిటీ అంట. ఈ నార్త్ సౌత్ ఎందుకు వచ్చినాయి అంటే గాన్బుంగ్ అంటే ఓల్డ్ టౌన్ లో ఏంటంటే అన్ని కింగ్డమ్స్, ప్యాలెస్ లే ఉంటాయంట. చాలా ప్యాలెస్ అయితే ఉంటాయంట అందులో. మాకైతే చూడడానికి కుదరలేదు. ఈ న్యూ సిటీలో ఏంటంటే అన్ని కొత్త బిల్డింగ్సే. అసలు ఎప్పుడు మొదలు పెట్టారు ఇదంతా అనంటే ఒక్కటి కూడా ఓల్డ్ బిల్డింగ్ అయితే కాదంట, అన్ని కొత్తయేనంట. 1970s నుంచి అంటే 1970 నుంచి న్యూ సిటీ అయితే స్టార్ట్ అయిందంట. ప్యాలెస్లు అన్నాను కదా, చూడటానికి అసలు చాలా అంటే చాలా బాగుంటాయంట. మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు ఆయనేమో. బట్ మేము ఆ రోజు వెళ్ళింది ట్యూస్డే, ఈ ట్యూస్డే ఏమో ప్యాలెస్లన్నిటికి హాలిడే అంట. సో అందుకని మాకైతే వెళ్ళడానికి కుదరలేదు. అండ్ ఈ ప్యాలెసెస్ కి వెళ్ళటానికి ట్రెడిషనల్ కాస్ట్యూమ్ కూడా ఉంటదంట. వీటిని మనం రెంట్ బేసెస్ లో రెంట్ తీసుకోవాలి. 1 hour కి 2 hours కి అట్లాగా. ఎంత ఉంటుంది ఛార్జ్ అని అంటే పర్ అవర్ ఎస్టిమేట్ చేసి చెప్పారు, ఎగ్జాక్ట్ గా కూడా చెప్పలేదు. 20,000 వాన్స్ ఉంటాయి అన్నారు. అంటే దగ్గర దగ్గర మన కరెన్సీలో ఒక 1200 వరకు ఉండొచ్చు ఒక గంటకన్నారు. ఒకవేళ మనం రెంట్ కి కనుక డ్రెస్ తీసుకొని వెళితే ఎంట్రీ టికెట్ అయితే ఫ్రీ అంట. డ్రెస్ తీసుకోలేదు అని అంటే మళ్ళీ మనము అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి, దానికైతే మనీ పే చేయాలంట టికెట్ కి. ఇప్పుడైతే హైకర్ గ్రౌండ్ కి అయితే వచ్చాము. ఎంత బాగుందో ఇది, ఎంత టైం స్పెండ్ చేసామో ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చింది. మా పెద్దడు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఓకే. First floor is a hiker world, and second floor is a K-pop lounge, K-pop ground, hiker hill, and third floor hiker tower, hiker street, poke lounge. Fourth floor is a hiker tower, hiker tower. టోటల్ గా ఇందులో 5 floors ఉన్నాయి. మొత్తం ఇదంతా చూడడానికి మాకు 1.5 hour లోపలే టైం ఇచ్చారు. కానీ 1.5 hour కూడా అంతా చూడలేము, చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. 3 floors ఏమో అసలు తాపీగా తీరిగ్గా చూసాము. 2 floors మాత్రం అంతా హడావిడి అయిపోయింది. ఇది సబ్వే సెట్టింగే భలే ఉంది. మనకి నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, అలాగే నచ్చిన సాంగ్ కూడా ప్లే చేసుకోవచ్చు అక్కడ. అక్కడ దాకా వెళ్ళినప్పుడు మధ్యలో ఇలాంటివి యాడ్ చేయకపోతే ఎలాగా. మై స్టేజ్ అని రాసుంది కదా, సో ఇక్కడ ఏంటంటే పెద్ద స్టేజ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా మనం మార్చుకోవచ్చు, సేమ్ ఇందాక కలర్స్ ఎట్లా అయితే మార్చుకున్నాము ఇక్కడ కూడా ఆ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇదిగో అక్కడ నుంచున్నాడు కదా, అక్కడే ఆపోజిట్ పర్సన్ ఎవరైనా నుంచొని నచ్చిన కలర్ ని, నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని మార్చుకుంటూ, నచ్చిన సాంగ్స్ అన్ని ప్లే చేసుకుంటూ, అంటే K-pop సాంగ్స్ ఉంటాయి కదా, సో ఆ సాంగ్స్ అన్ని ప్లే చేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. అదిగో బ్యాక్గ్రౌండ్స్ అయితే డిఫరెంట్ గా పద్దాక మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎంత బాగున్నాయో బ్యాక్గ్రౌండ్స్. ఇది చూడు అసలు ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్. అండ్ నచ్చిన సాంగ్ దానికి తగ్గట్టుగా బీట్కి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి అనమాట. మా పెద్దడైతే ఫస్ట్ ఎల్లరా డాన్స్ ఏరా చేస్తావు కదరా అని అంటే ఓ తెగ సిగ్గుపడిపోయింది. ఇందులో మొత్తం మ్యూజిక్ ఇంకా సాంగ్సే కదా, నేను అందుకని ఒరిజినల్ సౌండ్స్ అయితే ఏమీ ఉంచలేకపోయాను.
అదర్వైజ్ అసలు ఒరిజినల్ సౌండ్స్ ఉంటే ఎంత బాగుండేదో విత్ మ్యూజిక్ తోటి అసలు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇదేమో రౌండ్గా తిరిగేది ఉంటుంది కదా, అది 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 ఆటోమేటిక్గా తిరగట్లేదు, చేయి పట్టుకొని తిప్పాల్సి వస్తుంది. నేనేమో పక్కన తిప్పడం, ఆడేమో అక్కడ నుంచొని చూడటం. ఇక్కడ మొత్తం మనకు నచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోవచ్చు. అంతవరకే కలర్స్ మారుతూ ఉంటాయి, మనం డాన్స్లు వేసుకోవటమే. ఈరోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఒక స్పెషల్ పర్సన్ అయితే ఈరోజు బర్త్డే. ఎవరో కాదు, నన్ను కన్న తల్లి, నా కన్న తల్లిది, మా అమ్మది ఈరోజు పుట్టినరోజు అనమాట. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ. బోలెడన్ని పుట్టినరోజులు అయితే జరుపుకోవాలి. నువ్వు ఇంకా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని నవ్విస్తూ ఉండాలి, బోల్డన్ని మంచి మంచి కబుర్లు చెప్తూ ఉండాలి, మంచి మంచి విషయాలు మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. వి లవ్ యూ అమ్మ. చెల్లి, నేను చాలా చాలా మిస్ అవుతున్నాం నిన్ను. నువ్వేమో ఇండియాలో ఎక్కడో ఉన్నావు, చెల్లేమో బెంగళూరులో ఎక్కడో ఉంది, నేనేమో ఇక్కడ ఎక్కడో ఉన్నాను. కలిసి ఉంటే చాలా బాగుండేది కదా. లాస్ట్ ఇయర్ మనం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా నీ బర్త్డేని. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. హ్యాపీ 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 బర్త్డే. మా అమ్మకి మా డాడీకి అసలు ఇద్దరికి ఇంకో లోకమే ఉండదన్నమాట. ఎంతసేపు మా చుట్టూనే తిరుగుతూ ఉంటది వాళ్ళ ప్రాణం, మా చెల్లి చుట్టూ, నా చుట్టూతా. ఎంతైనా కన్న తల్లిదండ్రులకి పిల్లల మీద ఎప్పుడు ఇలాగే ఉంటది కదా ప్రేమ. ఆపచ్చు ఆపచ్చు ఆపచ్చా 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 ఆపచ్చా. ఎక్కడికైనా వెళ్ళామంటే మా పెద్దోడు నాతో పాటు ఎంతలా నవ్వుకుంటాడో. యాక్చువల్గా పిల్లలు చేసే అల్లరికి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. మా పెద్దాడు అలాగే మా కిట్టు అయితే ఎంత నవ్వుకుంటారో నేను మాట్లాడే మాటలకి. ఇదంతా డీజే స్టేషన్ అనమాట. అక్కడ కూడా ఒక ఆయన ఉంటాడు మనకి చెప్పడానికి ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి ఒక అతను చెప్తా ఉంటాడు. దానికి తగ్గట్టుగా మనం చేసుకోవటమే. ఫస్ట్ సాంగ్ అంటే ప్లే చేయి. మనం ఈ టూర్కి వెళ్ళాలంటే జాస్తీగా తినాలన్నమాట. అంటే పొట్ట నిండా తినేసి వెళ్ళాలి, లేదంటే ఈజీగా నేర్చుకోడిపోతారు. నేను నిజమైందని అనుకున్నాను. ఇవన్నీ ఈ ఊరికినే పెట్టారా? ఇక్కడ ఈ సోఫాకి ఆపోజిట్ లో ఆల్రెడీ మేకప్ వేయించుకుంటున్నారు అక్కడ ఫుల్ గా. ఇక్కడ ఆల్రెడీ చెప్పానా మేకప్ లేదో ఒకళ్ళు కూడా బయటకు వెళ్ళరని. బయటకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా మేకప్ వేయించుకుంటున్నారు. ఇంక ఈ సెక్షన్ ఏంటంటే ఒక మైక్ ఇస్తాడు, అలాగే రిమోట్ ఇస్తాడు. సాంగ్స్ కి కోడ్స్ అయితే ఉంటాయి. ఆ కోడ్ ని ఎంటర్ చేసుకుంటే మనకి పర్టికులర్ సాంగ్ మ్యూజిక్ అయితే వస్తుంది. దానికి తగ్గట్టుగా మనం కూడా ఆ కొరియన్ సాంగ్స్ అయితే పాడుకోవాలన్నమాట. చప్పట్లు డింగ్ 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 డింగ్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నీ చట కుశలమే. ఊహలన్నీ పాటలే కళ్ళ తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. గుండెల్లో గాయమే మూర్ఛలంగా మారిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నా మేలికి
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాలి శోకమోపలేక నీకుంటే బాధపడితే కాలనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా. అయ్య బాబాయ్, అసలు ఆ సాంగ్స్ పాడే దగ్గర ఎన్ని పాటలు పాడుకున్నామో మా పెద్దాడు నేను కూడాను. ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాము. లక్కైతే అక్కడ కేపాప్ సాంగ్స్ ఉంటాయి, నేను మాత్రం అవి పాడలేదు, మామూలుగా మన సాంగ్సే పాడుకున్నాను. ఇంకా ఫైనల్గా 4th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇది మిస్టీరియస్ లోకల్ స్టోర్. అప్పటికే టైం అంతా అయిపోయింది, జస్ట్ ఇంకా 10 or 15 minutes టైం ఉంది. ఇంకా గబా గబా చూద్దామని చెప్పి అన్ని ఫాస్ట్గా అయితే చూసేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చూడు ఇవన్నీ రాసేసి ఇలా పెట్టారు. డౌట్ వచ్చిందా మీకు ఎవరికైనా? మీరిద్దరే కనపడుతున్నారేంటి, మిగతా బొడ్డోళ్ళు ఇద్దరేరి, అలాగే మీ వారేరి అని అనుకుంటున్నారా? వాళ్ళైతే రాలేదండి, నేను మా పెద్దాడు ఇద్దరు మాత్రమే వచ్చాము. ముందు రోజు బుక్ చేశారనమాట. అంటే హోటల్లో కింద ఏమేమి టూర్స్ ఉన్నాయి దగ్గరలో అని కింద మెన్షన్ చేస్తే దాంట్లో కేపాప్ టూర్ ట్రై చేద్దామండి ఒకసారి చూడండి అని అంటే, అది చూస్తే ఏంటంటే పర్ పర్సన్, అది చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా 84,000 వాన్స్ అయితే ఉంది. అందుకని చెప్పి మేము రావులే తల్లి, మీరిద్దరే వెళ్ళిరండి అని చెప్పి మా ఇద్దరికి బుక్ చేశారు. పికప్ అండ్ డ్రాపింగ్ మొత్తం వాళ్లే చూసుకుంటారు. హోటల్ కి కార్ వస్తుంది అనమాట. 10 o'clock షార్ప్ 10 o'clock కి రండి, అండ్ ఈవినింగ్ 4:30 కల్లా అయిపోద్ది మొత్తం టూర్ అంతా అని చెప్పారు. అనుకున్నట్టుగానే 10 o'clock అయితే వచ్చాము. ఇంకెక్కడికి వస్తే ఇవన్నీ అద్దాలే, ఎటు చూసినా అద్దాలే కనపడతాయి, అద్దాల్లో మనమే కనపడతాము. క్యాండిల్స్ రా. ఎక్కడికైనా వెళ్తే ఏదైనా కనిపించిందంటే చాలు, ట్రై చేయకుండా అయితే మాత్రం ఊరుకోను. అప్పటికే టైం అయితే ఇచ్చిన టైం అయితే అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇంకొక ఫ్లోర్ ఉంది, 5th ఫ్లోర్. ఇక్కడ కూడా ఏం ఉందా అని చెప్పి చూస్తే ఏమీ లేదు అక్కడ. జస్ట్ ఫుడ్ కోర్ట్ లా ఉంది, ఫుడ్ కోర్ట్ కూడా కాదు, సంథింగ్ కాఫీ శాండ్విచెస్ అట్లా ఉంటాయి కదా, అంతవరకు ఉన్నాయి. ఇంకా కేపాప్ టూర్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇవి ఇచ్చారు. ఒకటి నూడిల్సా, ఇంకొకటి గింబాప్ ఏదో ఇచ్చారు. రెండిటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే మేమైతే నూడిల్స్ తీసుకున్నాము. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా.